హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. రాగి దోశ ఎలా చేయాలి అంటే, ముందుగా 2 గ్లాస్ రాగులకు 1 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ మినపప్పును నానబెట్టుకొని 4 అవర్స్ నానిన తర్వాత రాగులు, మినపప్పు, 1 గ్లాస్ రైస్ని మిక్సీ వేసి ఇలా రుబ్బుకోవాలి. తర్వాత నైట్ అంతా పులియనివ్వాలి. నైట్ మొత్తం ఫర్మెంటేషన్ అయిన పిండిని ఇంకో బౌల్లో తీసుకోవాలి. ఇంకొంచెం నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ ఫర్మెంట్ అయిన పిండిలో కొన్ని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా క్రిస్పీగా, మీరు ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా పెనం పైన వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు ఈ దోశకి. తర్వాత రాగి దోశకి కాంబినేషన్లో దోసకాయ చట్నీ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. పల్లీ చట్నీ కంటే ఇలా ట్రై చేయండి. కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అది కొంచెం వేగాక అందులో దోసకాయ వేసి వేయించుకోవాలి. అది వేగాక అందులో వెల్లుల్లి ముక్కలు, టమాటా ముక్కలు వేసి, పచ్చి టమాటా ముక్కలు వేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేగాక పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఆ కొత్తిమీర వల్లనే దీనికి దోసకాయకి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత చింతపండు వేసి వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అది చల్లారాక మిక్సీకి వేసి ఇలా రుబ్బుకోవాలి. తర్వాత దీనికి తాలింపు లేకుండా సర్వ్ చేసుకోవడమే. ఇష్టం ఉంటే కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా. రాగి దోశ అండ్ దోసకాయ చట్నీ.